టాలీవుడ్ ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. బాహుబలి, RRR, పుష్ప వంటి సినిమాలు తీస్తూ పాన్ ఇండియా స్థాయిని కూడా దాటేసి దూసుకెళ్తోంది. అయితే ఓవైపు ఇలా టాలీవుడ్ దూసుకెళ్తుంటే మరోవైపు కొందరి కారణంగా టాలీవుడ్ పరువు ప్రతిష్ట మసకబారుతోంది. ఇటీవల జరిగిన వరుస సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా టాలీవుడ్ సెలబ్రిటీలు చేసే చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ఏమాత్రం ఉపేక్షించకుండా అణిచివేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా టాలీవుడ్ పై దూకుడుగానే వెళ్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమేననే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చెరువును ఆక్రమించుకుని సినీ హీరో అక్కినేని నాగార్జున నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ను కూడా తెలంగాణ ప్రభుత్వం కూల్చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా చెరువు స్థలాన్ని ఆక్రమించడంతో హైడ్రా ఆ నిర్మాణాలను కూల్చేసింది. అయితే ఈ విషయంలో స్వయంగా నాగార్జున సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. అంతకుముందు టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగానే వ్యవహరించింది. ఆరోపణలు వచ్చినా నటీనటులు కూడా పూర్తిగా విచారించింది. గత 2 రోజుల క్రితం మోహన్ బాబు కుటుంబ సభ్యుల గొడవల విషయంలోనూ రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడా తలొగ్గలేదు. ఒత్తిళ్లను లెక్క చేయకుండా జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ విషయంలోనూ రేవంత్ రెడ్డి కఠినంగానే వ్యవహరించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో జోక్యం ఏమీ ఉండదని క్లారిటీగా చెప్పేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ చేసిన అతి కూడా తెలంగాణ పోలీసులకు కోపం తెప్పించిందని చెప్తున్నారు. పోలీసులను కించపరిచేలా కొన్ని సీన్లు చిత్రీకరించారని, ఆ దృశ్యాలు పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. మొత్తానికి తెలంగాణ పోలీసులు పుష్ప మీద పగ తీర్చుకున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. లూక్స్ ఫర్నిచర్ రంగంలో గత 30 సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట, వేలచేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యాస్ ప్రైడ్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు. మా వద్ద లగ్జరీ సోఫా, రెక్లైనర్స్ సోఫా, హోమ్ థియేటర్ సోఫా మరియు బాలాషా టేకుతో చేయబడిన మంచాలు, డైనింగ్ టేబుల్స్, సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును. సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్, డాక్టర్ దివ్యాస్ ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్, థర్డ్ స్ట్రీట్, చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు, నెల్లూరు. ఫోన్ నంబర్ 8522868855, 9059261133, 90593733399.